మీరు బాగా చదువుకున్న వ్యక్తి, కింద స్థాయి నుంచి పైకి వెళ్ళారు, అన్ని చోట్ల పెరిగారు. ఈ స్థాయి నుంచి ఇవాళ శాసన మండలిలో మాట్లాడుతూ ఉన్నారు, పార్టీకి అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా సభల్లో లేదంటే కార్యకర్తలు ఉద్దేశించి రప్పా అని వ్యవహరించడం, మనం వచ్చిన తర్వాత ఏదో భిన్నంగా మారుస్తాం రోలర్స్ అని చెప్పడం ఎందుకని? అంటే ఆ విధంగా మాట్లాడకపోతే కార్యకర్తలు మిమ్మల్ని భుజాన్ని వేసుకోరా? అంటే ఇక్కడ రెండు విషయాలు వంశీ గారు. మనం మంచిగా పద్ధతిగా ఉండొచ్చు, ఉండాలి కూడా. రాజకీయాలని హుందాతనంతో చేయాలి, చాలా నీట్ పాలిటిక్స్ చేయాలి. కానీ మనం ఎదుర్కొనే వ్యక్తులు కంప్లీట్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మన మంచితనం కూడా పనిచేయదండి. ప్రజలు కూడా స్పందించరు, ప్రజలు కూడా కోరుకోరు. ఇప్పుడు రప్పాలన్నా లేకపోతే రోలెక్స్లన్నా ప్రజలు ఉత్సాహం గురించి మాట్లాడతాం తప్ప అది రప్ప వస్తారు, రోలెక్స్ వస్తారు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, కానీ ఒక భరోసా మాత్రం కార్యకర్తలకు మేము ఇవ్వాలి. మమ్మల్ని మోస్తున్నారు, మా జెండా మోస్తున్నారు, వాళ్ళు మేము భరోసా ఇవ్వకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు. తప్పకుండా నేను ఉన్నాను, నేను ఉంటాను, నేను చేస్తాను అనేది నేను చెప్పే క్రమం తప్ప. కానీ గతంలో వాటికి డెఫినేషన్గా మీరు చెప్పిన నేనున్నానని నిలబడడానికి వేరే విధానంలో చెప్పేవాళ్ళు. కానీ హింసా సంస్కృతి కావచ్చు, లేదంటే ఆ రకమైన ధోరణి రాజకీయ నాయకులకు అవసరమా? అవసరం లేదండి. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ పరిపాలనలో నేను కూడా అదే అనుకుంటాను. సరే పరిపాలన చేశారు, మేము ఇబ్బంది పెట్టామనుకున్నారు, మీరు చెప్తున్నారు, మీరు మమ్మల్ని దానికన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ మేము ఇబ్బంది పడిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుందా? మీకు తెలుసు కదా ఏం ఇబ్బంది పడుతుంది. ఇప్పటికి ఒక కేసులు నాకు 8 కేసులు అయినాయండి. అన్నయ్యకి 10 అయినట్టున్నాయి. 10 కేసులు కేవలం కక్షపూర్తిగా. ఏముంటుంది సార్, ఏముంటుంది? కక్షపూర్తి కాకపోతే ఏముంటుంది? ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసా? ఇబ్బంది పెట్టాలని చెప్పి పెట్టడం తప్ప. ఒకసారి డిసైడ్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్సీకి వచ్చిన తర్వాత ఈ టైం ఎట్లా అనిపిస్తుంది పాలిటిక్స్లో? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కౌన్సిల్లో ఇప్పుడు పోరాట చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం, గతంలో అధికార పక్షంగా ఉన్నారు మీరు. ఈ టైంలో ఎమ్మెల్సీకి వచ్చి ఏముంది సార్ మార్పు? ఏం లేదు. అదే ప్రజలు, అదే ప్రజాభిమానం. అంటే పదవి తీసుకోకముందు మీకు ఒక విజన్ సంబంధించి ఒకటి ఉంటుంది రాజకీయ నాయకుడికి. మీకు అందుట్లో ప్రధానంగా ఇంకా ఎక్కువ ఆశలు, నందిగామకి ఏదో చేయాలని ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది. దేవుడు మళ్ళీ అవకాశం ఇవ్వాలి, అదృష్టం ఇవ్వాలి, తప్పకుండా ఇంకా మంచి చేయాలి. ఇప్పుడు నేను అడిగే కొట్టే సార్, మనము ఏ పార్టీలోనూ నాయకులు అవ్వచ్చు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పదవులు ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండవు. కానీ మనం చేసే పని తరతరాలను గుర్తుంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు నందిగామలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. నలుగురు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు చేసిన ముక్కుపాటి వెంకటేశ్వరరావు గుర్తుపెట్టుకుంటారు, ఆయన చేసిన కొన్ని పనులు. వసంత నాగేశ్వరరావుని గుర్తుపెట్టుకుంటారు. వసంత నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పనులు, ఓ పాలిటెక్నిక్ కాలేజీకి 10 ఎకరాల పొలం ఇచ్చారు, అట్లా ఇచ్చారు, కొంచెం మంచి పనులు చేసి పెట్టారు. దేవినేని వెంకటరమణని గుర్తుపెట్టుకుంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ అని, ఎత్తుపదుల పథకాలని. ఈ కోవలో మనం ఉండాలనుకున్నాం, మేము ఉండాలనుకున్నాం. ఆ ఉండాలనుకునే మా అడుగులు వేసాం. ఆ అడుగులలో భాగంగానే 100 బడులు కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, రోడ్ల విస్తీర్ణం కావచ్చు, సీఎం రోడ్ని ఎన్టీఆర్ రోడ్డుగా మార్చడం కావచ్చు, వీర్లపాడు నుంచి చుజ్జూరుగా మండల కేంద్రం మార్పు కావచ్చు, 33 kV సబ్స్టేషన్ కావచ్చు, 2 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు. ఇది మా మార్క్. ఇది మొండితోక బ్రదర్స్ మార్క్. ఇది మేము చేసాం. ప్రభుత్వ పథకాలు వేరు, పెన్షన్లు, ఆ పథకాలు వస్తూ ఉంటాయి కదా, ఈ వేరు. లేకపోతే లైట్లు వెళ్తే లైట్లు, సిమెంట్ రోడ్లు, ఈ కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇది కాదు మా మార్క్, ఇది మా బ్రాండ్. ఇది కానీ ఇప్పుడు మేము ఇది చేసాం. కేంద్రీయ విద్యాలయం సంబంధించి అట్లాగే హాస్పిటల్, ఈ రెండు స్పేస్ మార్చి మీకు వచ్చేది తగ్గించారు. అంటే నేను చెప్తాను కదండి, మెచ్యూరిటీ లేని వ్యక్తులు. రిజిస్ట్రేషన్ విషయం మీద భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఏం జరిగిందో చెప్తానండి. ల్యాండ్ భూమి కన్వర్షన్ కూడా జరిగింది సుమా. కన్వర్షన్ కూడా అయిపోయింది. మనం ప్రభుత్వానికి భూమి రాసాం, ప్రభుత్వానికి భూమి ఇచ్చేసాం, కన్వర్షన్ ఇచ్చాం. వాళ్ళు 8 lakhs రూపీస్ డబ్బులు కట్టి భూమిని ఇచ్చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు రైతులకు పడలేదు. ఇంకా ఎందుకు పడలేదు? వాళ్ళు గవర్నమెంట్ ప్రైస్ 46 లక్షలు ఎంత ఇస్తాను గవర్నమెంట్ ప్రైస్, మనం 54 లక్షల రూపాయలు వాళ్ళ కోసం అడిగాం. అలా ఏమన్నారు. అయినప్పుడు కూడా ఆ డిస్కషన్లో ఆగింది. 5 లక్షల 4 లక్షల 5 లక్షల పాపం. 5 ఎకరాలు 5 ఎకరాలండి. ఇప్పుడు ఎకరం 3 కోట్లు ఉన్న భూమిని
అప్పుడు 50 లక్షలు ఇచ్చారండి పాపం రైతులు. తెలుగుదేశం పార్టీ రైతులు చాలా మంచి రైతులు. ఎందుకు ఇచ్చారు చెప్పండి? అలా నందిగా మీద ప్రేమతోనే కదా. నందిగా మీద ప్రేమతోటి మనకు మంచి హాస్పిటల్ కావాలి, మంచి మెడికల్ కాలేజ్ కావాలి కదా అని. అందుకని ఆగిందా? కేవలం ఇదంతా కాదు, కేవలం మొండితోక బ్రదర్స్ స్టార్ట్ చేసిన చోట ఫినిష్ చేయకూడదు. ఆ శంకుస్థాపన ఎవడో చెప్పుంటాడు, పనికిమాల ఎదవా మేడం గారి పక్కన పనికిమాల మన ఎదవలో 90 మంది ఉన్నారు. శంకుస్థాపన మీదే ఉండాలి మేడం, ప్రారంభోత్సవం మీదే ఉండాలని చెప్పుంటారు ఎవరు. ఇయ్యే పనులు, ఈ తుత్తర పనులు అంటారు చూసారా. అంటే పరిపక్వత లేకుండా ఉన్న వ్యక్తులు పరిపాలిస్తే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్. అందుకమ్మా పేదల కోసం ఇల్లులు ఇచ్చారా? జగనన్న కాలనీ ఎంత అద్భుతంగా చేసాం చూశారు కదండి. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో చూసాం కదా. దాంట్లో మీ రిలేషన్స్కి ఎక్కువ కేటాయించారు అనేది జగనన్న కాలనీలో అలా ఏం లేదే. అలా ఇచ్చేసారు, ఇలా ఇచ్చారు. నాకు తెలిసినటువంటి ఎలిగేషన్ ఫస్ట్ టైం దగ్గర నుంచి ఉంటాం. ఫస్ట్ టైం దగ్గర నుంచి ఉంటాం. ఫస్ట్ టైం అందరు అర్హులకే ఇచ్చారు. ఎందుకు ఇన్ని చేశారు మీరు? ఇప్పుడు ఇన్ని కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మంచినీటి సమస్య మాత్రం అట్లాగే ఉన్నట్టు అట్లాగే ఉంది కదా, దాని మీద ఫోకస్ చేశారు. మేము ఏషియన్ బ్యాంకు నిధులతోటి రామన్నపేట నుంచి కృష్ణానది వాటర్ని రామన్నపేట నుంచి సపరేట్ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా వాటర్ పైప్ లక్ష్యం ద్వారా ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాన్సెప్ట్ని అప్పుడు ప్రపోజల్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం, మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ట్రై చేశాం కానీ చేయలేకపోయాం. దాని మీద కొంత వర్కౌట్ అయితే చేసాం కానీ చేయలేకపోయాం. ఇప్పుడు నేను చేయలేకపోయాను చెప్తాను, కానీ అది చాలా మాస్టర్ పీస్ ప్రోగ్రామ్.